మంచు ఫ్యామిలీ ఇంట రచ్చ కొనసాగుతోంది. కాసేపట్లో మహేశ్వరం డీసీపీని మంచు మనోజ్ కలవనున్నారు. డీసీపీతో మాట్లాడిన తర్వాత జల్పల్లి ఇంటికి వెళ్తారని తెలుస్తోంది. ఉదయం నుంచి జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించేశారు మోహన్ బాబు బౌన్సర్లు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మంచు విష్ణు స్వయంగా మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించారు. అంతకుముందు మాట్లాడినటువంటి మనోజ్ ఈ పోరాటం ఆస్తుల కోసం కాదని ఆత్మగౌరవం కోసమేనని స్పష్టం చేశారు. తన విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పిల్లలను వివాదంలోకి లాగుతున్నారని మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. న్యాయం కోసం అందరినీ కలుస్తానని ఆయన చెప్పారు. పోలీసులు తన మనుషులను బెదిరించి పంపేశారని మనోజ్ ఆరోపించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు మనోజ్తో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. ఫ్యామిలీ సమస్యలపై మనోజ్ విష్ణు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన విష్ణు తాను ఇరువురితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. రైట్, మంచు ఫ్యామిలీ అంతా కూడా పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్నటువంటి పరిస్థితి, పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తండ్రి ఒకసారి పోలీస్ స్టేషన్కు చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం మీడియాతో మాట్లాడుతూ కూడా తనకి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన బయటికి వెళ్ళే సందర్భంలో చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కూడా ఇటు మహేశ్వరం డీసీపీని కలవబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆమెకు కూడా మంచు మనోజ్ ఫోన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మనం మహేశ్వరం డీసీపీ ఆఫీస్కు చేరుకున్నాం. చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మీడియా అంతా ఇక్కడికి చేరుకోవడమే జరిగింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ వివాదానికి సంబంధించి కూడా అనేక హైడ్రామా చోటు చేసుకుంటుంది. నిన్న ఇరుపక్షాలకు సంబంధించి కూడా తండ్రి కొడుకులు పహాడిచేరి పిఎస్లో కంప్లైంట్ చేసుకోవడం, ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన నేపథ్యంలో కూడా ఇక దీనికి సంబంధించి కూడా పెద్ద అన్న విష్ణు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం అటు మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా హైడ్రామా చోటు చేసుకోవడం, మంచుకు సంబంధించిన మనోజ్కు సంబంధించిన బౌన్సర్లను కూడా బయటకు పంపించిన నేపథ్యంలో కూడా కొంత గలాట చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తను ఆస్తి కోసం కాదు, వేరే ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తుంది, తనకు న్యాయం కావాలంటూ కూడా మంచు మనోజ్ మాట్లాడుతూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఉదయం మోహన్ బాబు నివాసం నుంచి కూడా ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఎవరికి అందుబాటులోకి రాని పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా మహేశ్వరం డీసీపీకి ఫోన్ చేసి తాను మిమ్మల్ని కలిసేందుకు వస్తున్నాను అని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా మీరు ఎప్పుడైనా రండి, తన ఆఫీస్లో ఉంటానంటూ కూడా డీసీపీ మనోజ్కి చెప్పినట్టుగా తెలిసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో మనోజ్ మహేశ్వరం డీసీపీ ఆఫీస్కి రాబోతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యం. ఎందుకంటే దీనికి సంబంధించి హైడ్రామా కొనసాగుతున్నట్టుగానే మనం చెప్పుకోవాల్సిన వైపు ముందుగా ఆస్తి వివాదాలకు సంబంధించి కూడా తండ్రి కొడుకుల మధ్య వివాదం కొనసాగిందని అందరూ భావించారు. కానీ దానికి సంబంధించిన విద్యా సంస్థల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబుకు అత్యంత సన్నిహితుడైన విజయ్ అనే వ్యక్తి కూడా కొంత అక్రమాలకు పాల్పడుతున్నాడు. దాన్ని ప్రశ్నించేందుకు అడిగినందుకు తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మనోజ్ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ వివాదానికి సంబంధించి కూడా ఇటు విష్ణు వచ్చిన తర్వాత కొంత సద్దుమణికి అవకాశం ఉండదుగా అందరూ భావించారు. కానీ చిలికి గాలివానగా మారడం, ఇక మనోజ్ తనకు న్యాయం జరగట్లేదంటూ కూడా ఆ పోలీసుల మీద కొంత వర్షం తీసుకురావడం నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మహేశ్వరం డీసీపీ ఆఫీస్కి రాబోతున్నారు. కాబట్టి డీసీపీకి ఏం ఫిర్యాదు చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఇటు మోహన్ బాబు కూడా డైరెక్ట్గా సిపికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పహాడిచేరి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి సత్వరం తనకు న్యాయం జరగాలి, తన బాధితుడిని తను అటు విజయ్ సంబంధించిన బౌన్సర్లు కూడా తన మీద దాడి చేశారు. కాబట్టి తన పక్షాన పోలీసులు ఉండకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అంశాలను కూడా డీసీపీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సునీల్. ఓకే కిరణ్, కీప్ అప్డేటింగ్ us కిరణ్. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి మోహన్ బాబు ఇంటికి మహేశ్వరం డివిజన్ ఏసీపీ వెళ్లారు. మంచు ఫ్యామిలీ వివాదం అయితే చినికి గాని వానలా మారుతుంది. మా ప్రతినిధి కిరణ్ ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల ప్రకారం మోహన్ బాబు ఇంటికి పహాడీ షరీఫ్ పోలీసులు వెళ్లారు. అయితే మనోజ్
అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా, మంచు మనోజ్, మంచు విష్ణు ఇద్దరు కూడా ఒకే కారులో మోహన్ బాబు ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ వివాదం సద్దుమణుగుద్ది అనుకున్న క్రమంలో మరొకసారి డీసీపీని కలవాల్సినటువంటి అవసరం మంచు మనోజ్కు ఎందుకు వచ్చింది? డైరెక్ట్గా ఫోన్ చేసి అక్కడికి వెళ్తాను, మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని మనోజ్ చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. మొత్తానికి మోహన్ బాబు డైరెక్ట్గా సిపికి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడేమో డీసీపీని కలుస్తామంటూ మనోజ్ చెప్పడం జరిగింది. కుటుంబ వివాదం కాస్త కూడా ఆస్తి తగాదాల విషయం అని చెప్పి అందరూ అనుకున్నటువంటి నేపథ్యంలో మంచు మనోజ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది ఆస్తి తగాదాల విషయం కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అంటూ కూడా మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. సో కాసేపట్లో మహేశ్వరం డీసీపీని మంచు మనోజ్ కలవనున్నట్లుగా తెలుస్తోంది. కలిసి మనోజ్ డీసీపీతో ఏం చెప్తారు, డీసీపీ ఏం మాట్లాడతారు డీసీపీతో అనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి మంచు మనోజ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ముఖ్యంగా డీసీపీని కలవడం వెనక పోలీసులు వన్ సైడెడ్ గా వెళ్తున్నారు అనేటువంటి ఆరోపణ మనోజ్ ప్రప్రథమంగా చేసినటువంటి ప్రాథమికంగా చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం కిరణ్ అడుగుదాం. కిరణ్, మొత్తానికి మనోజ్ చాలా క్లియర్ గా ప్రధానంగా పోలీసుల పాత్ర గురించి కూడా ప్రస్తావించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, నేను అందరి దగ్గరికి వెళ్తాను, ప్రపంచంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్తాను, నాకు న్యాయం కావాలి, ఆత్మగౌరవానికి దెబ్బతిని తగులుతుంది అంటూ కూడా తెలపడం చూస్తున్నాం. సో కిరణ్, ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే ఈ వర్షన్కి సంబంధించి కూడా కొంత పోలీసులు కూడా డైలమాలో పడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదివారం రోజు చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, దాడి ఘటన తర్వాత మనోజ్ డైనరేట్ కాల్ చేయడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, ఆ తర్వాత కూడా నిన్న సాయంత్రం మనోజ్ ముందుగా ఇటు పహాడిశేరి పిఎస్లో ఫిర్యాదు చేయడం తండ్రి మీద. ఆ తర్వాత తండ్రి కూడా మరొకసారి తనకు ప్రాణహాని ఉంది కొడుకు నుంచి అంటూ కూడా చెప్తుంది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఇద్దరిచ్చిన ఫిర్యాదులని పరిగణలోకి తీసుకొని ఇటు వివిధ సెక్షన్ల మీద సంబంధించి కూడా ఇద్దరు ఫిర్యాదుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే జరిగింది. కానీ ఈరోజు ఉదయం మనోజ్ మాట్లాడుతూ కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, తన తండ్రి ఇచ్చిన కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని మాత్రమే చూస్తున్నారు, కానీ తనని సంబంధించి ఎందుకంటే ఆదివారం రోజు మంచు విష్ణు సంబంధించిన బౌన్సర్లు తన మీద దాడి చేశారని డైరెక్ట్కి ఫోన్ చేశాను, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను, అందుకు సంబంధించిన వివరాలను కూడా నిన్న కంప్లైంట్ నేపథ్యంలో కూడా పాడిచేరి పోలీసులకు ఇస్తే తను బాధితుడిని అయితే తనకు కాకుండా మరొక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే అతడికి బాసటగా నిలుస్తున్నారు, తనకి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మంచు మనోజ్ ఈరోజు ఇంట్లోంచి బయటకు వచ్చిన సందర్భంలో మాట్లాడారు. కాబట్టి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చిన సందర్భంలో కూడా తన న్యాయం కోసం, ఆత్మగౌరవం కోసం చేస్తున్నాను, తండ్రి ఆస్తి కోసం కాదంటూ కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆయన మహేశ్వరం డీసీపీని కలుస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం నేరుగా డీసీపీకి ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలనుకున్నట్టు కూడా అపాయింట్మెంట్ అడిగినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఏ క్షణంలో అయినా ఇటు మహేశ్వరం డీసీపీ ఆఫీస్కి మంచు మనోజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 48 గంటలుగా చూసుకుంటే వ్యవహారానికి సంబంధించి కూడా అనేక టర్నింగ్ తిరుగుతున్నట్టుగా చెప్పుకోవాల్సింది. హైడ్రామా చోటు చేసుకుంటుంది. ముందుగా తండ్రి కొడుకుల మధ్య ఆస్తి వివాదాలు అనుకున్న తర్వాత విద్యా సంస్థలకు సంబంధించి అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకే ఇటు మోహన్ బాబుతో
పాటు విష్ణు సంబంధించిన అనుచరులు తన మీద దాడి చేశారంటూ కూడా మనోజ్ ఫిర్యాదులో పేర్కొండు. ఆ తర్వాత అటు మోహన్ బాబు కూడా ఒక ఫిర్యాదులో తనకు సంబంధించి మనోజ్ నుంచి తనకి థ్రెట్టింగ్ ఉంది, ప్రాణహాని ఉంది, గుంపుగా వేసుకొచ్చి తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఓవరాల్గా ఈ 2 కంప్లైంట్లకు సంబంధించి కూడా నేను రాత్రి మంచు మనోజ్ కూడా డీటెయిల్గా రిపోర్ట్ చెప్పడం జరిగింది. కేవలం తన ఆస్తి కోసం ఎప్పుడు వెంపర్లాడలేదు, కేవలం తన విద్యా సంస్థల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకునే కొంతమంది పని కట్టుకొని కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఉద్దేశంతో తాను ఈ విషయాన్ని మాట్లాడితే తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇక ఆదివారం ఉదయం చోటు చేసుకున్న దాడికి సంబంధించి కూడా ఇటు మోహన్ బాబు అనుచరులు విజయ్ కూడా ఆ రోజు దాడి సందర్భంగా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయిన ఏదైతే ఫుటేజ్ ఉంటుందో ఫుటేజ్ను కూడా మాయం చేసే ప్రయత్నం చేసినట్టు కూడా ప్రధాన అభియోగాన్ని మోపాడు. నిన్న పోలీసుల ఫిర్యాదులు కూడా అదే అంశాన్ని పేర్కొన్నా కానీ పోలీసులు ఎందుకు ముందుగా ఇచ్చిన తన కంప్లైంట్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరుగా తన తండ్రి సిపికి కంప్లైంట్ చేసేంత మాత్రాన దానికి ప్రాధాన్యత ఇస్తారా అంటూ కూడా ఆయన ఈరోజు ఉదయం వాపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆయన మహేశ్వరం డీసీపీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నిన్న జరిగిన పరిణామాలు కావచ్చు, ఈరోజు పహాడిచేరి పోలీసులు మోహన్ బాబు ఇంటికి వచ్చి ఆ రిపోర్ట్ను కూడా ఆ దగ్గర నుంచి కొంత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్న సందర్భంలో తనతో తక్కువ విషయాలు తెలుసుకున్నారు. కేవలం మోహన్ బాబుకే ఆయన కంప్లీట్కే ప్రాధాన్యత ఇచ్చారంటూ కూడా మనోజ్ తన మీడియా ముందు మాట్లాడుతూ చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి అటు పహాడిచేరి పోలీసుల మీద కావచ్చు, వారు ఎవరిస్తున్న ఏకపక్ష నిర్ణయాల సంబంధించి కూడా డీసీపీ దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా సిపి దృష్టికి ఇటు పహాడిచేరి పోలీసులు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాబట్టి డీసీపీకి మనోజ్ ఏ అంశాలు చెప్తాడు, ఏం అభ్యర్థిస్తే, ఎందుకంటే తన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను, ఆస్తి కోసం కాదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి మహేశ్వరం డీసీపీకి ఏ విధంగా విన్నవిస్తారు, ఎలాంటి ఫిర్యాదు చేశారని కూడా ప్రస్తుతానికి ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా తండ్రి కొడుకుల మధ్య రోజు రోజుకి ఆఘాతం పెరిగిపోతుందంటే చెప్పాల్సి ఉంటుంది. ఓకే కిరణ్, కీప్ అప్డేటింగ్ us కిరణ్. థాంక్యూ.